కడప నగరం కొత్త బస్టాండ్ వద్ద ఉన్న మోహన్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా మోహన్ హాస్పిటల్ తాపల నిర్మాణం జరిగిందని కార్పొరేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో యాజమాన్యానికి కార్పొరేషన్ అధికారుల మధ్య కొద్దిసేపు చర్చలు జరిగాయి. న్యాయపరంగా సమస్యను పరిష్కరించుకుంటామని మోహన్ ఆసుపత్రి యాజమాన్యాలు తెలిపారు. సార్, కడప నడిబొడ్డున మేము 2014 సంవత్సరంలో ఈ హాస్పిటల్ శ్రీ మోహన్ హాస్పిటల్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశాము. ఈ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మాకు అన్ని విధాలుగా ఎటువంటి డీవియేషన్స్ లేవని చెప్పేసి మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ సింహపురి కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉన్న వాళ్ళు మేమేదో ఇక్కడ సైడ్ మెయిన్ రోడ్డు కాకుండా పక్కన ఉన్న 32 లింకుల రోడ్డును ఆక్రమించి ర్యాంపు కట్టామని చెప్పేసి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి పూర్తిగా సర్వే చేసి దాని మీద అవకతవకలు ఏమైనా ఉన్నాయని చెప్పమని కూడా చెప్పారు. దాని తగ్గట్లు సర్వేయర్ గారు అంతా సర్వే చేసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. మాకు రిపోర్ట్ ఇచ్చి మున్సిపల్ కమిషనర్ గారు కూడా సర్వే రిపోర్ట్ని బేస్ చేసుకొని మోహన్ హాస్పిటల్ వారు ఎటువంటి ఆక్రమణలు చేయలేదు, ఒక చిన్న రానుపోన్న ర్యాంపు మాత్రమే కట్టుకున్నారు. దానికి కూడా వాళ్ళు సంబంధించి బీపీఎస్ అప్లై చేసుకున్నారు. ఆ బీపీఎస్ కూడా మాకు అంటే సార్ ఇచ్చిన రిపోర్ట్ టైంకి అప్పటికి ఇంకా ప్రాసెస్లో ఉంది. ఆ బీపీఎస్ కూడా అప్రూవల్ అయిపోయింది సార్ ఇప్పుడు మాకు ఇది. సో ఇక్కడ ఎటువంటి డీవియేషన్ అనేది లేదు. కాకపోతే ఈ వీధిలో మా మీద సరిపడిన వాళ్ళందరూ ప్రతి దినము మాకు కంప్లైంట్లు ఇస్తూ నిత్యం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు కార్పొరేషన్ వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ ప్రోద్బలంతో ఒత్తిడితోటి ఈ విధంగా వచ్చి మాకు కనీసం ఫలానా డీవియేషన్ ఉంది, ఏమి డీవియేషన్ ఉందని చెప్పడానికి కూడా వాళ్ళు సంకోచిస్తున్నారు. ఫలానా డీవియేషన్ ఉంటే ఎవరైనా మామూలు రెగ్యులర్ రూల్స్ ప్రకారం ఒక నోటీస్ ఇచ్చి మాకు ఆ నోటీస్ తగ్గట్టుగా మమ్మల్ని నడుచుకోమని చెప్పాలి. ఆ కనీసం నోటీస్ ఇవ్వడం కూడా చేయట్లేదు. మాకు ఎంతసేపు వచ్చి మీరు అది తొలగించండి అంటున్నారు. మాకు సెల్లార్కు పర్మిషన్ ఇచ్చారు. సెల్లార్ అన్న తర్వాత గ్రౌండ్ లెవెల్ నుంచి కనీసం 2 అడుగులు 3 అడుగులు పైకి వస్తుంది. ఆ పైకి ఎక్కడానికి కనీసం ర్యాంపు మా స్థలంలోనే మేము తాపలు కట్టుకోవడం కూడా తప్పంటే ఎలా సరే ఇది? మాకు వచ్చే పేషెంట్లు అందరూ ర్యాంపు లేని మాకు ఎక్కడానికి దిగడానికి నడవలేని పేషెంట్లకు స్ట్రెచ్చర్ పోయేదానికి వీల్ చైర్ పోయేదానికి అనుగుణంగా మేము తాపల బదులు ర్యాంపు వేసుకున్నాము. అది కూడా మా స్థలంలో వేసుకున్నాము. ఎక్కడే కానీ గవర్నమెంట్ ల్యాండ్ అనేది మేము ఎంకరేజ్ చేయలేదు. ఆ సెట్ బ్యాక్లో తాపలు కట్టుకోకూడదు అనేసి ఇందాక టీపీఓ గారు మాకు ఒక జీవో చూపించారు. మేము దానికి కూడా మేము శిరసా వహిస్తాం. ఆ జీవో ప్రకారం ఉంటే మాకు ఆ జీవో మెన్షన్ చేస్తూ మాకు ఆ జీవో కాపీ ఇవ్వండి, దాని తగ్గట్టుగానే మాకు ఒక నోటీస్ ఇవ్వండి, మేము ఏదైనా కూడా న్యాయంగా మేము తెలుసుకుంటామని చెప్తున్నాం వాళ్ళకు. అలా మాకు నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా వచ్చి కూలగొట్టామని చెప్తే మాకు ఇది ఈ రోజు జరుగుతున్నది కదా సార్. ఆల్మోస్ట్ 2-3 నెలల నుంచి మాకు ఇదే ప్రతిరోజు రావడము. ఆ రోజు ప్రవీణ్ చంద్ర గారు సార్ అంతా బాగుందని చెప్పేసి మాకు ఓన్లీ రోడ్ వైండింగ్కి ఎక్స్ట్రా స్థలం కావాలంటే దానికి కూడా మేము కొన్ని రూల్స్ కండిషన్స్ ఒప్పుకొని మేము ఇక్కడ రోడ్డు కూడా ఇచ్చాము. ఆ రోజు కూడా సార్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టుకోమని కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు. ఈరోజు చూడండి సార్, రోడ్ ఎక్కడ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఈ వీధిలో పోయి వచ్చే వాళ్ళకు అడ్డంగా ఉందని చెప్పేసి తొలగించమని చెప్పారు. దానికి మేము ఒప్పుకున్నాము. సరే, కరెంటు మాకు కూడా ఇక్కడ ఫుట్పాత్లో వచ్చి పోయే వాళ్ళకు అది చాలా ఇబ్బందిగా ఉంది, వైర్లు కిందికి ఉన్నాయి, మేము మార్చుకుంటామని కూడా కార్పొరేషన్ వాళ్ళకి చెప్పాము. అయినా కూడా వాళ్ళు దాంతో సంతోషించట్లేదు సార్. మాది ఎట్టి పరిస్థితుల్లో సెట్ బ్యాక్లో ఉన్న ర్యాంప్ అనేది కొట్టాలి అనేసి చెప్తున్నారు మాకు. అది ఇంకా వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళే చెప్పాలి సార్. ఎవరి నుంచి పైనుంచి వచ్చేదా సార్? మాకు ఇంతవరకు ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు సార్ ఈ విషయం మీద. ఇవ్వమని అడుగుతున్నాం కానీ మరి ఇవ్వట్లేదు సార్ మాకు. మేము చెప్పలేము సార్. మిడ్ నైట్ టైంలో వచ్చి కొడితే మాత్రం అది రౌడీజం ఎంతవరకు సహించగలము? ఈ నెలలోనే సుప్రీంకోర్టు నోటీస్ ఇవ్వకుండా కొట్టకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మేము నోటీస్ ఇవ్వని అడుగుతున్నాం, నోటీస్ ఇవ్వడం లేదు. అది మాకు తెలియదు. అది మాకే వాళ్ళు చెప్పాలి. ఇన్ని కట్టలు ఎంతమంది సెట్ బ్యాక్ లో పెట్టుకున్నారు. ఇంట్లో పోయేదానికి ప్రతి ఒక్కరు తాపలు పెట్టుకుంటారు. అదో ఆ ఎదురికి తాపలు దానికి లేదా, ఆ బిల్డింగ్ లేదా, అటు సూసైడ్ ఇది ప్రైవేట్ ఆస్తులు కాదని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుకి పోతే కార్పొరేషన్ ఆఫీసులోకి పోవడానికి తాపలు కూడా సెట్ బ్యాక్స్ లోనే ఉన్నాయి సార్. ఎక్కడ కానీ సెట్ బ్యాక్స్ తాపలు కట్టుకోకూడదని జీవో అంటే మేము కూడా శిరసా వహిస్తాం. దానికి మాకేం ఇబ్బంది ఏం లేదు. కానీ మాకు కనీసం తొలగించండి, ఈ జీవో చూపించి మాకు నోటీస్ ఇవ్వమని చెప్తే ఆ నోటీస్ కూడా ఇవ్వకుండా మాకు
చాలా ప్రతిరోజు నిత్యం ఇదే పని అయిపోతుంది మాకు. వాళ్ళు నోటీస్ ఇస్తే మేము ఏదైనా న్యాయంగా పోతాం సార్, లీగల్గా ఏదన్నా. నిజంగా మేము తప్పు చేసి ఉంటే మాది కొట్టమని చెప్పండి, మాకేం ఇది అభ్యంతరం లేదు. గత 2-3 నెలలుగా ఇదే ఉంది సార్ మాకు.